హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. సంక్రాంతి కానుకగా రేషన్ దుకాణాల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కిట్ అనేది మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. చంద్రన్న కిట్లో ఏమేమి సరుకులు ఉండబోతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ డౌన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్రాంతి కానుక ప్రకటించడం జరిగిందండి. సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కిట్ అనేది ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. చంద్రన్న కిట్కి సంబంధించి కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది. ఆ వివరాలను నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్న 1,43,00,000 మందికి ఈ ప్రత్యేక కిట్ అనేది అందజేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వారందరికీ రేషన్ దుకాణాల ద్వారా సంక్రాంతి కానుక కిట్ అనేది మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, సాధారణంగా చంద్రన్న కిట్లో 6 రకాల నిత్యావసర వస్తువులు ఉంటాయంటే సమాచారం అండి. ఆ వస్తువుల విషయానికి కనుక వచ్చినట్లయితే, కందిపప్పు 1/2 కేజీ, అదేవిధంగా శనగపప్పు 1/2 కేజీ, పామాయిల్ 1/2 లీటర్, అదేవిధంగా బెల్లం 1/2 కేజీ, గోధుమ పిండి 1 కేజీ ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. వీటితో పాటు నెయ్యి 100 మిల్లీమీటర్లు ఇవ్వబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న కిట్లో సంక్రాంతి కానుకగా ఈ వస్తువులు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ సరుకులతో పాటు యథావిధిగా ప్రతి నెలలో ఏ విధంగా పంపిణీ చేస్తారు, ఒక రేషన్ కార్డు లబ్ధిదారుడికి ఒక 5 కేజీలు బియ్యం అనేది మంజూరు చేయడం జరుగుతుంది. బియ్యంతో పాటు చక్కెర కూడా యథావిధిగా పంపిణీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,43,00,000 మందికి ఈ కిట్ అనేది మంజూరీ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఒకసారి మళ్ళీ తెలియజేస్తానండి. కందిపప్పు, అదేవిధంగా శనగపప్పు, పామాయిల్, బెల్లం, గోధుమ పిండి, అదేవిధంగా నెయ్యి, ఈ వస్తువులు అనేవి చంద్రన్న కిట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా రేషన్ కార్డు లబ్ధిదారులకు అందించబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా ఈ సరుకులు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, రేషన్ సరుకులకు సంబంధించి సబ్సిడీ వివరాలు అయితే రావడం జరిగిందండి. జనవరి 1, 2026 నుండి రేషన్ కార్డు లబ్ధిదారులకు కేజీ గోధుమ పిండి కేవలం రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా 20 రూపాయలకే మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, కొన్ని ప్రత్యేక జిల్లాల్లో చిరుధాన్యాలు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. బియ్యానికి బదులుగా లేదా అదనంగా 3 కేజీలు జొన్నలు అనేవి పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్రాంతి కిట్ అనేది ప్రకటించడం జరిగిందండి. ప్రస్తుతానికి రేషన్ దుకాణాల ద్వారా ఈ సరుకులు అనేవి మంజూరు చేయబోతున్నట్లయితే సమాచారం. సాధారణంగా సంక్రాంతి కానుకగా 6 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, రాబోయే రోజుల్లో రేషన్కి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే నేను ఇంకో వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.